నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీ రాఘవేందర్ కొడుకు శ్రేయస్ రోడ్డు మీద ఆడుకుంటూ జారి కింద పడి ట్రాన్స్ఫారం ఎర్తుకు తగిలి వెంటనే షార్ట్ సర్క్యూట్ కొట్టి అక్కడికక్కడే మరణించాడు. సరస్వతి నగర్ కాలనీలో పార్కు దగ్గర ఏర్పాటు చేసిన 2 ట్రాన్స్ఫారంలు కంచలేకపోవడంతో పలు ప్రమాదాలకు కారణమవుతుంది. గతంలో ఇదే ట్రాన్స్ఫారం దగ్గర 2 మూగజీవాలు చనిపోయినప్పటికీ కాలనీ వాసులు పదే విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా స్పందించలేదు. బుధవారం ఉదయం సైకిల్ తొక్కుకుంటూ బాబు అటు నుంచి రాగా సైకిల్ పై నుండి జారి కింద పడిపోయాడు. రోడ్డు పక్కనే ట్రాన్స్ఫారం కి వేసిన ఎర్త్ రాడు, ఆ రాడు కరెంటు తీగలు ఫేస్ వైర్లకు అటాచ్ గా ఉండటంతో కరెంటు షార్ట్ కొట్టింది. బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. సరస్వతి కాలనీ నివాసులు అందరూ విద్యుత్ అధికారులపై మున్సిపాలిటీ తీరుపై విరుచుకుపడుతున్నారు. మూగ జీవాల ప్రాణాలు పోయిన తర్వాత కూడా అధికారులు చలనం లేకపోవడం వల్ల ఒక పసిబాలుడు చనిపోవడం పట్ల జడ్చర్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి ట్రాన్స్ఫారంలు మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని ఉన్నాయో వెతికి వెంటనే వాటికి కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ విద్యుత్ శాఖ అధికారులు స్పందించకపోతే ధర్నా కూడా చేస్తామని సరస్వతి కాలనీ వాసులు తెలిపారు. కరెక్ట్ దానికి రాస్తుంది. గాలికి పెట్టి కేబుల్ తక్కువనట్టుంది. అది రాకి ఒక్కరోజు ఏం కాదు. ఇవన్నీ వాడు చూసుకోవాలి. కరెంట్ వాడికి మనం చూస్తామా దేనికి చూడు ఎట్టి రాకపోయి గాలికి ఇగో వైరు తేలి దానికి నూకింది. అది చేసిపోయారమ్మా వాళ్ళంతా. అంతకుముందు లేకుండే 4 కరెంట్ ఆఫీసులు వచ్చి చచ్చిపోయినాక చేసిపోయిన వైర్ మొత్తం బయటికి తెలియదు. అది ఇప్పుడు వచ్చి అంతా వైరు మార్చిపోయినా పడవలు ఇప్పుడు వచ్చి ఇప్పుడు కొడుకులు ఎంతసేపు లేకుండా ఆడ వైర్ తేలింది చూడ. దీనికి ఆనిస్ వచ్చింది కదా, అది నూక్తా కూడా పోతుంది. నలుగురు వచ్చి ఎప్పుడు మన పిల్లలు తిరగటోళ్ళు మనం తల నేర్చుకొని కదా జారీ జస్ట్ ఈ వైర్కి తట్టుకుంది. మరి ఏమో లోపల దేనికి తాకిందో తెలియదు. ఆడ పడ్డాడన్నా ఎగిరి. సైకిల్ అయినా బండి మున్సిపల్ కౌన్సిల్ సరి అని చర్య తీసుకోకపోవడం ప్రధాన కారణం. ఇప్పుడు అదే మరి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు మామూలుగా ఎర్త్ ఎవరి మన ఇంటి ముందర కూడా స్టే వైర్లు ఉంటాయి, దానికి వస్తుందా కరెంట్ రాదు కదా. మరి దీనికి కూడా రాకూడదు. కానీ వైరు స్పష్టంగా కనిపిస్తుంది, కేబుల్ కావాలి సార్, కేబుల్ కనిపిస్తుంది, తేలింది. సైకిల్ మీద రావడం జరిగింది. ఆ బాబు నేను కూడా లేకున్నాను, సైకిల్ మీద వచ్చినట్టు చెప్పేవాళ్ళు చెప్పారు. అది అక్కడ తేలి అక్కడికి మీకు వచ్చింది చూడండి, అక్కడ క్రాక్ వచ్చింది. అది గాలికి రాసుకపోయి అంటే ఆ కేబుల్ తక్కువ ఉండడం వల్ల ఆ ఎర్త్ పెట్టడం అట్లా తప్పది. దాన్ని బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలి. వీళ్ళకి అవగాహన సరి అయిన అవగాహన లేక కరెంట్ డిపార్ట్మెంట్ వారికి ఆ రకంగా పెట్టడం వల్ల అవి గాళ్ళకు రాసుకొని దాని నుంచి అక్కడ కేబుల్ తేలి దాని నుంచి దానికి ఎర్త్ వచ్చింది. ఆ రకంగా మేము ఎన్నోసార్లు చెప్పినాం కరెంట్ డిపార్ట్మెంట్ వారికి. వాళ్ళు చెప్పినా ఎప్పుడు స్పందించలేరు. గతంలో ఒకసారి ఆవు చనిపోయింది, తర్వాత ప్రతాప్ రెడ్డి బర్రె చనిపోయినప్పుడు కూడా మేము దీనికి రక్షణ కంచె ఏర్పాటు చేయమన్నాం. లేదంటే మాది అక్కడ వేరే పార్క్ ఉంది ఒకటి, అది నిరుపయోగంగా ఉంది, అక్కడ ప్లేస్ ఉంది, అక్కడ ఏర్పాటు చేయమని చెప్పినాం. మేము అక్కడ అంటే అంతా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పినట్టు మేము వినాలా అని ఎన్నోసార్లు అన్నాడు. ఏకి చెప్తే కూడా చెప్పినాం, ఎన్నోసార్లు చెప్తే కూడా పట్టించుకోలే ఆయన. కనీసం దానికి కంచెలాకి ఏమని చెప్పినా, ఫెన్సింగ్ ఏమంటే కూడా వేయలేదు. ఎక్కడ ఏమంటామో మళ్ళీ తీసుకొచ్చా అని చెప్పారు.
ఇవాళ ఈ ఏం పరిస్థితి జరిగింది అయిపోయింది. అసలు?